నెక్స్ట్ ఫైనల్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఈ సమ్తో ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ అనేది ఫినిష్ అవుతుందమ్మా. ఏంటంటే థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రాషనల్స్. ఇవి ఇర్రాషనల్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. చాలా మంది పిల్లలు స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి రైటింగ్ సమ్స్ చేయడం చాలా ఇబ్బంది పడతారమ్మా. చాలా చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రిపేర్ అయ్యి అలాగే రాయండి. మీకు ఎగ్జామ్లో 8/8 అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక్క మార్క్ కూడా తగ్గించడానికి లేదు. మీరు రైటింగ్ అంతా బట్టి కొట్టే అవసరం లేదు. జస్ట్ లిజన్. నేను ఎలా రాస్తున్నానో ఏంటో అన్నది ఒకసారి చూసి అర్థం చేసుకుని ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, సొల్యూషన్. ఈ 3 సమ్స్కి సేమ్ రైటింగ్. ఫస్ట్ సమ్ 1/√2. సేమ్ స్టోరీ. ప్రీవియస్ సమ్ ఎలా అయితే రాసామో అలాగే. లెట్ us assume to contrary that 1/√2 ఈజ్ ఏ రేషనల్. నేను రేషనల్ అని అనుకుంటాను. ఇది 1/√2 అని అనుకున్నాను కాబట్టి అది ఏ ఫామ్లో ఉండాలి? నాకు p/q ఫామ్లో ఉండాలి. p,qలు ఏమవ్వాలి ఇక్కడ? ఇంటీజర్స్. p,q ఆర్ ఇంటీజర్స్. q అనేది 0 అవ్వకూడదు. q నాట్ ఈక్వల్ టు 0. ఎస్, √2 ఇక్కడ డివిజన్ చేస్తుంది. ట్రాన్స్పోజ్ దట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఈ ఫ్రాక్షన్ ఇవతల పక్క తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? అది q/p ఈజ్ ఈక్వల్ టు √2/1 అన్నా ఒకటే, √2 అన్నా ఒకటే. ఓకేనమ్మా? ఈ ఫ్రాక్షన్ అవతల పక్క ఈ ఫ్రాక్షన్ ఇవతల పక్క తీసుకొస్తే రెసిప్రోకల్స్ అవుతాయి, తిరగబడతాయి. అంటే q/p ఈజ్ ఈక్వల్ టు √2. ఇక్కడ గమనించండి, LHS p/q ఫామ్ లో ఉంది. బట్ RHS √2 ఈజ్ ఫ్యాక్ట్ గా మాట్లాడాలంటే ఇన్ ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రాషనల్. దిస్ ఈజ్ రేషనల్, దిస్ ఈజ్ ఇర్రాషనల్. హౌ దే ఈక్వల్? బట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అందుకనేసే నా అజంప్షన్ అనేది రాంగ్ అయింది. 1/√2 ఈజ్ ఏ ఇర్రాషనల్. ఆ స్టోరీ మొత్తం రాస్తా. సిన్స్ ఇలాగే మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి అమ్మా, నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్ లో మ్యాటర్ మీకు బట్టి కొట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇలా రాసేసుకోండి. సిన్స్ p,q ఆర్ ద ఇంటీజర్స్, q/p is a rational. In fact that but our contradicts to in fact that √2 is an irrational. ఈ LHS ఏమో రేషనల్ అయింది, ఇదేమో ఇర్రాషనల్ అయింది. అవర్ అజంప్షన్ ఈజ్ wrong. Therefore 1/√2 is an irrational. ఇదమ్మా. యాజ్ తీసుకెళ్ళి రాస్తే మీకు ఆ క్వశ్చన్ ఇన్మోస్ట్ అయితే ఇచ్చాడో అన్మోస్ట్ వచ్చే అవకాశం ఉంది. మీరేమి గాబరా పడిపోయి ఆ రైటింగ్ అంతా బట్టి కొట్టాలి, ఎలాగా రావట్లేదు మాకు అని ఏమీ అనవసరంలే. సెకండ్ సమ్ కూడా సేమ్ సెకండ్ సమ్ ఆల్సో 7√5. Let us assume to contrary that (7√5) is a rational. ఏనమ్మా రేషనల్ అని అనుకుంటా.
రేషనల్ అని అనుకుంటే అది ఎలా ఉండాలి? 7√5 అనేది p/q ఫామ్ లో ఉండాలి. p, q ఏంటి? ఇంటీజర్స్. q ఏంటి అక్కడ? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. 0కి ఈక్వల్ అవ్వకూడదు. హియర్ 7 మల్టిప్లైస్ టు √5. ట్రాన్స్పోజ్ దిస్ సైడ్. పంపిస్తే √5 ఈజ్ ఈక్వల్ టు p/7q. అయిపోయింది. సిన్స్ p, q ఆర్ ఇంటీజర్స్, ఇక్కడ ఇంటీజర్స్, p/7q ఈజ్ ఏ రేషనల్. RHS అనేది నాకు రేషనల్ లో ఉంది. ఇన్ఫాక్ట్ దట్ LHS అయితే మాత్రం ఇర్రేషనల్. ఆ రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు కదమ్మా. రేషనల్. ఇన్ఫాక్ట్ దట్ √5 is an irrational. Our assumption is wrong. నేను అనుకున్న అజంప్షన్ రాంగ్ అయింది నాకు. అప్పుడు therefore 7√5 is an irrational. నాకు రేషనల్ అనుకున్నా, రేషనల్ రాలే. క్లియర్? అందుకనేసి ఇది ఇర్రేషనల్. ఇదమ్మా. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. థర్డ్ క్వశ్చన్, 6 + √2. Let us assume to contrary that 6 + √2 is a rational. ఓకేనమ్మా? అది రేషనల్ అని అనుకున్నా. అప్పుడు 6 + √2 ఈజ్ ఈక్వల్ టు p/q ఫామ్ లో ఉండాలి రేషనల్ అయితే. p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. జస్ట్ ఇక్కడ 6 + 6 ట్రాన్స్పోజ్ దట్ సైడ్. √2 ఈజ్ ఈక్వల్ టు p/q -6. మీ టెక్స్ట్ బుక్ లో అమ్మ a/b అని అనుకున్నాడు, నో ప్రాబ్లం. a/b అనుకున్నా పర్వాలేదు, p/q ఫామ్ అయినా p/q అనుకున్నా పర్వాలేదు. ఏ వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. √2 ఈజ్ ఈక్వల్ టు, here take LCM, q ones are q is the LCM. Transpose, cross multiplication. 1 into p minus 6 into q, 6q. √2 is equal to p minus 6q/q. ఇప్పుడు చూడండి, RHS ఏమో p/q ఫామ్ లో ఉంది. we put any integer in this values. pq ప్లేస్ లో ఏ ఇంటీజర్ అని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే p/q ఫామ్ లోకే వస్తుంది. బట్ రైట్స్ LHS ఈజ్ ఇర్రేషనల్. రెండు ఈక్వల్ ఎలాగవుతుందేమో అవ్వదు కదా, అందుకనేసి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సిన్స్ p, q ఆర్ ఇంటీజర్స్, p/6q/q is a rational. ఇది rational. In fact that √2 is an irrational. మీ అజంప్షన్ ఏమైంది? Our assumption is wrong. Therefore 6 + √2 is an irrational. క్లియర్ అమ్మా? ఇంతే.
మీరు ఎక్కువగా అంత గాబరా పడిపోయి ఎలా చేయాలి అనే టెన్షన్స్ ఏం పెట్టుకోవసరం లేదు. జస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతిదీ ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరుగుద్ది. కనుక దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్.